ఇప్పుడైతే మన శివయ్య దగ్గర వెంబడాడలో మనకు ఘనంగా మొక్కులు అయితే జరిగేసినాయి. ఇప్పుడు వచ్చేసి జై శ్రీరామ్. చలో కొండగట్టు. ఓకే ఫ్రెండ్స్, కొండగట్టు వెళ్దాం. ఇక సాయంత్రం కాగానే కొండగట్టు వెళ్తాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటాం. మంచి ప్లేసు, ఒక్కడే చింత చెట్టు. రెస్ట్ తీసుకుని ఇక్కడ పడుకుంటాం అన్నట్టు. కాసేపు పడుకొని కొండగట్టు వెళ్తాం. ఇక మా డాడీ అయితే పప్పు కూర వండుతుండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొండగట్టు అంజన గుట్ట మీద ఉన్నాం. ఎంట్రీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం పైకి ఎక్కుదాం. అద్దాల మేడలో ముద్దుగా వెలిసిన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యోజన శత శత యోజన శత యోజన మళ్ళీ నో ఎంట్రీ. అదే కారు అడే పోతుంది. కారు పైదాకా పోతుండే, కాకపోతే ఈసారి నో ఎంట్రీ. లాగేసిరు. లాగ్ కాదు, అక్కడ పైన పని నడుస్తుంది, వర్క్ నడుతుంది. పని వరకు రెండో కూడా బాబు, పని వరకు రెండో కూడా బాబు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదే అదే పైన వర్క్ నడుస్తుంది. లేకుంటే మనం అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి సారు వర్క్ నడుస్తుంది ఇక్కడ కొండగట్టు మీద. అందుకే ఇక్కడ గేట్ వేసారు అన్నమాట. అయితే కొండగట్టు చేరుకున్నాం. ఇదే మన రాయి చెట్టి ఏ గంటలో తీసేపడి ఇక మన వాళ్ళందరికీ రెస్ట్ తీసుకుంటారు. ఎప్పుడు వచ్చినా మేము రామకోటి దగ్గరనే ఉంటామా? ఎప్పుడు వచ్చినా మేము ఈ గుడి ముంగనే పడుకుంటాం అన్నమాట. ఇలా అయితే దర్శనం చేసుకోవడం కుదరదు. ఇక రేపు మబ్బులో దర్శనం కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే రేపు ఎందుకు దర్శనం అంటే శనివారం అంటే మన అంజనకు బాగా ఇష్టం కదా. అందుకే శనివారం రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలే. కొండగట్టు కొండల్లో నామాంజ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత కూల్ వస్తుందో తెలుసా? ఏసీ కన్నా 100 రేట్లు ఎక్కువ. అంత కూల్ వస్తుంది ఇదే చెట్టు కింద. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడనే పడుకుంటాం. ఇక చూడండి ఎంతమంది ఇవ్వాలి. అయితే చాలామంది వచ్చారు, కానీ మొక్కులు రేపే. ఇలా అమావాస్య కదా. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. మేమైతే ఎక్కడ పడుకున్నామంటే ఇక్కడ ఇక మనం అక్కడ మేము ఎప్పుడైనా అక్కడనే పడుకుంటాం అన్నట్టు. ఇక్కడ వాడుకున్నారు మన వాళ్ళు.
పాప గుండు అయ్యో పాప కొండవట్టాంజన గుండు తీసుకున్నావా ఈ జగతికి మూలం నీ దయ అమ్మో. అమ్మా లైన్ బాగుంది నడు రీ కొబ్బరికాయలు తెమ్మన్నాడు వైనే కంటలా కొబ్బరికాయలు తీసుకురా కొండగట్ల దర్శనం అయింది. ఇక లోపల వీడియో తీస్తే మరి కొంచెం తీసిన ఇక తీయనిత్తలేరు. అమ్మా లోపల ఏమని దర్శనం చేయించినావు? అందరి కుటుంబాల మీద అక్కల కుటుంబాలకు అందరికి అర్చన చేయించిన, మా ఆడబిడ్డల కుటుంబానికి కూడా అర్చన చేయించిన. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంజన చెప్పుకున్నా. మాకున్న దోశలన్నీ పారగొట్టు అంజన్న అని మనస్ఫూర్తిగా వేడుకున్న అంజన్నని. ఇక కొండగట్టుకు వచ్చినామంటే మనకు ఆపదలు ఏదున్నా ఎలాంటి చెడులు కీడులున్న అంజన్న తీసుకో తండ్రి అని అన్ని అంజన్నకి అప్పచెప్పినాం. అంజన్న దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. గణదీపం మొక్కుదాం పరి. 305 ఒత్తులు గంట దీపాన్ని వెలిగిస్తున్న చెట్టు మా కుటుంబాలకు ఉన్న గండాలని తీసుకుపోతుంది. ఇక్కడ అందరి మా ఫ్యామిలీ గండాలని ఇక్కడ పోవాలని మా ఆడబిడ్డల కుటుంబాలకు ఉన్న గండాలని తీసుకో పిల్లల్ని రీసెంట్గా మొన్న ఒక వీడియో పెట్టినాం కదా, ఆ వీడియో బేతల స్వామి ఎక్కడ అండ్ అల్లు బండ ఎక్కడైతే గండలు పోతాయో మీ ఫ్యామిలీని అన్నారు కదా. ఆ రోజు బేతల స్వామి వీడియో లేదు కదా. ఈసారి అయితే ఇక కొండగట్టు ఇక బేతల స్వామి దగ్గరికి వచ్చేసినాం. ఇక గండలు అన్నారు కదా, ఈ తండ్రే ఈ బేతల స్వామి తీసేసుకుంటారు అన్నమాట. మనోళ్ళు అయితే మూడవుతారు. ప్రతి ఒక్క గుళ్ళే అన్ని దేవుని గుళ్ళల్లో గంట దీపాలు వెలిగిస్తున్నాం. మా కుటుంబాలకు ఉన్న గండాలు పోవాలని బేదల స్వామి కోరుకుంటున్నాం. అల్లుబండ అన్నారు కదా, అక్కడనే ఆ బండను ముడితే ఆ గండలన్నీ ఆ బండకే తీసుకుంటాయి అన్నమాట. బేతల స్వామి బండ అంటారు. ఇది వచ్చే బేతల స్వామి గుడి లోపల అనియ్యారు. కుటుంబాలకు ఉన్న మొత్తం గండాలని చెడుని కీడుని గండల ప్రదేశం మొత్తం గుడికి అప్ప చెప్తున్నా. వయసుని చంపిన అంతకులకు శిక్ష చేయమని బేదల స్వామిని కోరుకున్నా. మా వయసుకు న్యాయం చేయమని కోరుకున్నా. మా వయసుని చంపిన ప్రతి ఒక్కరు కఠినమైన శిక్ష పడాలి. బేదల స్వామి జై శ్రీరామ్. చూసుకోదండి. రామయ్యని మొక్కండి. రామయ్య కోతి కోతి
ఇప్పుడే గుట్ట దిగుతున్నాం ఫ్రెండ్స్. ఈ గుట్ట అయితే ప్రతి ఒక్కరు కొండగట్ట వచ్చిన వాళ్ళు అయితే ఈ గుట్టకు మాత్రం నూటలు చేసి రావద్దు. ఎందుకంటే గేరు మీదనే కారైనా బండిని నడిపించాలి. నూటలు చేస్తే బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరినీ. ఇక మా కారు అయితే ముంగట పోతుంది. ఇక డైరెక్ట్ కొండ కిందికి. వెమ్లాడ కొండగట్టు పోవడేమో కానీ వెమ్లవాడలో మా చెల్లె గురించి అడగని వాళ్ళు లేరు. ఇక్కడ కొండ కిందికి వచ్చినా కానీ కొండగట్ల ప్రతి ఒక్కరు మా చెల్లె గురించే టాపిక్. గుట్ట మీద మా చెల్లె వీసేయాలి, గుట్ట కింద మా చెల్లె వీసేయాలి. అక్కడ వెమ్లాడకేనమ్మా అక్కడ ప్రతి ఒక్కరు అదే మాట. కాకపోతే నేను ఆ బాధల వాళ్ళు మాట్లాడిన కొద్దీ నేను వీడియో తీయలేకపోయినా. ఇక్కడైతే మనకు కొండ కిందికి అయితే మనతోటి పాటు ఆడ చాలామంది వచ్చారు ఆ భక్తులు. చూద్దాం ఆ అక్క ఏం మాట్లాడుతుందో. వాడు చస్తేనే ఆమెకు ఆత్మశాంతి ఇస్తుంది, తల్లి కోత పోతుంది. అది వరకు దాకా పోదు. వాడిని జైలు నుండి మేపుడు కాదు, వాడిని బయటకు తీసుకొచ్చి చంపాలి. ఏం కాదు. ఇంకో ఆడపిల్లకి అట్లాంటిది జరగదు. ఎవడు అట్లా చెయ్యడు. ఇంకోటి కూడా వాడినేం చేసిరు నన్నేం చేస్తారు అని ఇంకో ఆడపిల్లకి ఇంకా ఏతువైపోతుంది. లంచ కొడుకులు అట్లా కావద్దు. తల్లి నుండి వాడిని ఇద్దరిని చంపాలి. అప్పుడే ఆ పిల్లకి ఆత్మశాంతి ఇస్తుంది, తల్లి వేదన పోతుంది. ఇంత ఘోరము ఏ కుటుంబంలో జరగద్దు. అసలు వాడు బతకనియద్దు, వాడు బతకద్దు కూడా. అయితే అక్క అయినా సరే బతుకున్నాడు అంటే పోలీసులు ఏం చేస్తారు? అయితే మేము వెమ్లాడకి వచ్చిన ఫస్ట్. మీరు వెమ్లాడ వచ్చిర్రా? ఓన్లీ కొండగట్టేనా? వెమ్లాడకేనా కొంత కోట్ల మంది అడుగుతారు చెల్లె గురించి. ఇంకా న్యాయం జరుగుతులే. అదే అదే వాడు మంచిగా తినుకుంటా జైలు 3 పూటలు మంచిగా ఉంటాడు. మోయిజ్ బాబు సిస్టర్. ఓకే, సిరిసిల్లనా? ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా. అదే మోయిజ్ బాబు మాకు మస్తు సపోర్ట్ చేసి మస్తు మాట్లాడిండు. వచ్చిండు ఒక్కసారి కాదు. అవును. వాడు ఎన్ని రోజులకైనా బయటకు వచ్చినాక మోహిత్ బాయ్ తోటి మేము కూడా మొత్తం వానికి ఏదైనా ఒక శిక్ష కావాలి. వాడు చస్తేనే ఆమె ఆత్మశాంతి ఇస్తుంది. అంతే, వానికి ఏ శిక్ష వద్దు. వాడు ఇప్పుడు మంచిగా 3 పూటలు తినుకుంటా జైల్లో మంచిగా కడుపు నిండా తినుకుంటూ ఉంటుండు. వాడు మన తల్లి. వాడు బయటకు వస్తే వానికి ఏదైనా ఒకటి చేస్తేనే ఇంకో ఆడపిల్లకు మంచిగా జరుగుతుంది. తల్లిని కూడా చంపాలి. ఇంకో తల్లి వానికి ఆ బాధ మళ్ళీ వానికి ఎంత ధైర్యమైంది, వానికి ఎంత ధైర్యమైంది. పిల్లని కడుపుతోటి ఉన్న పిల్లను చంపేందుకు ఎట్లా ధైర్యమైంది. వానికి అక్క చెల్లెలు లేరు అసలు. ఇంకా ఇచ్చిండు. మీరు కూడా చట్టం ఆలోచించి చర్య తీసుకోవాలి. ఒక నిండు ప్రాణాన్ని తీసి మట్టి పాలు చేసిండు. మా వయసు తినుకుంటా తాకుంటా ఎన్నో సంబరాలు సంతోషంగా బెడ్ల మీద ఉండి సుఖంగా ఎస్సీలో దీన్ని బతికి వాడు మాత్రం జైలు ఫుడ్ ఆపి 3 పూటలు తినుకుంటా మంచిగా ఉన్నాడు వాడు. వాళ్ళ సంతోషాలు మీరు ఎట్లా కోరుతురో మాకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కోరేది ఏంటిది, మీరు చేసేది ఏంటిది. ఒక విషయం చెప్పాలాక, వెమ్లాడకి వచ్చినాం కొండవాడికి వచ్చినాం కానీ ఈ పాటికి మాతో పాటు మా చెల్లచ్చు. ఎంత ఎంజాయ్ ఎంత హ్యాపీగా ఉంటుంటే నేను చెల్లె లేదు కాబట్టి నేను ఎవరు వీళ్ళే మనకు చెల్లెనే లేదు. ఎవరెందుకని మేము వచ్చినాం మొక్కుల కోసం తీర్చుకుంటానికి వచ్చినాం. కానీ తిన్న అన్నం కూడా పైకి పడతలేదు. సంతోషంగా మొక్కుతలేము, సంతోషం అనిపించలేదు. ఎక్కడ మొక్కినా ఏడ ఉన్నా తిన్నా మా చిట్టే ఆటలు అన్ని మనసులో లేమిగా మేము సంతోషాలు మాకు దొరకాలంటే మా వయసు ప్రాణాలు పోతేనే ఆత్మశాంతి ఇస్తుంది, కడుపు కోత పోతుంది తల్లిది. అంతే, వాని పానం పోవాలి, న్యాయం జరగాలి. మరి ఇటువంటి పని చేసినందుకు మంచిగా అలా ఉసపెట్టి మేపుతున్నారు 3 పూటలు పెట్టి. ఇంకోటి కూడా అట్లా చేసి మళ్ళీ జైలుకి తినుకుంటూ వస్తుంటారు. అంతే, అన్నేం చేసారు నన్నేం చేస్తారు అంటారు. అదొక ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్కి కొండగట్లో కూడా మొక్కులు అయిపోయినాయి. ఇక అట్లా కూర్చొని తిన్నాం. ఇదే ప్లేస్లో మా చెల్లె మా బావ మేము కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. ఇదంతా తిరిగినాం, మా చెల్లెని పట్టుకుని ఇదంతా తిరిగినాం కొండగట్లో.
మా వాళ్ళు అయితే వెళ్తుర్రు. ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్, దేవుని దేవల్ల అయితే ఇప్పుడే ఇక వెంబలవాడ కొండవాడ దర్శనాలు అయిపోయినాయి. ఇంటికి వచ్చేసినాం. ఇంతటితో మా గండాలు కష్ట గ్రహ దోషాలు నర దోషాలు అన్నీ అంజన తండ్రి తీసుకోవాలి. కొబ్బరికాయ తోటి అక్కడ బయట కొడతాం. ఎందుకంటే అంజన దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని బయట కొడితే అంత మంచి జరగాలని మన ప్రజల్ని ముక్కుడు దేవుళ్ళని కోరుకుంటున్నాం. జై శ్రీ.